హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి తరంగాలు నవల 15వ ఆఖరి భాగానికి స్వాగతం అండి. డాడీ, పరుగునొచ్చాడు అనిల్. మన ఇల్లు పైన కట్టడం మొదలెట్టారా? లేదే, ఇల్లని ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పిందిగా, మీరు ఇల్లు కట్టిస్తున్నారట. అందుకే సుధా ఆంటీ ఇంట్లో ఉంటున్నామని. మమ్మీకి బాగా కళ్ళు నొప్పెట్టాయి. వాడు చెప్పేది వినిపించుకోవట్లేదు. అతను ఆలోచనల్లో అతనున్నాడు. మమ్మీ అక్కడే ఉంటుంది. నా దగ్గరుంటావా అనిల్? డాడీ, మమ్మీ దగ్గరే ఉంటాను. పోనీ ఇల్లు తొందరగా కట్టించేయి. అనితను పక్కన బడి ఉంది, దాంట్లో చేర్పించింది మమ్మీ ఈరోజు. వాడి వంక చూశాడు. తల్లిపై ప్రేమ నిండుగా కనిపిస్తున్నాయి ఆ కళ్ళు. బలవంతంగా పిల్లల్ని తీసుకెళ్తే, అవును, మీరే మిమ్మల్ని సంభాళించుకునే స్థితిలో లేరు. జ్ఞాన అన్న మాటలు గుర్తొచ్చాయి. వెంటనే స్నేహితుని మూర్తి సంగతి గుర్తొచ్చింది. మూర్తి భార్య మరణించాక అత్తగారితో తగువ పెట్టుకొని కూతుర్ని తెచ్చుకున్నాడు. ఆ పిల్ల పిన్నిపై దిగులు పెట్టుకొని కృంగి కుసించి మరణించింది. అతను ఉలిక్కిపడ్డాడు. తన పిల్లలు అలా అయితే వద్దు వద్దు. అతని మానసం ఆక్రోశించింది. తనను తాను సంభాళించుకున్నాడు. డాడీ, బెల్లయింది. అనిల్ పరుగు పెట్టాడు. సంసారం ఎందుకిలా అయింది? పూర్తిగా భార్యే కారణమని ఊహించటానికి మనసు అంగీకరించటం లేదు. అశాంతిగా ఆఫీస్ చేరాడు. మధ్యాహ్నం హోటల్లో నిలబడి భోంచేసి వచ్చాడు. సాయంత్రం ఇంటికొచ్చి అలాగే నిలబడిపోయాడు. ఒక్క వస్తువు ఉన్న చోట లేదు. ఏదో ఆకుకూర తరిగినట్టుంది. హాల్ నిండా చెత్తపడింది. ఎప్పట్లా నోరు చేసుకోబోయాడు. విచక్షణ మేలుకొంది. పని మనిషి రాలేదా వదినా అన్నాడు అసహనంగా. వచ్చింది, బట్టలు పిండుతోంది. దీన్ని జ్ఞాన ఎలా భరించిందో గాని ఒట్టి పనిదొంగ. మధ్యాహ్నం అమ్మాయి వచ్చి పనులు ఏ వేళకు ఏం చెయ్యాలో చెప్పింది. లేకుండే చేసేదా అన్నది ఆవిడ ఉసూరంటూ. ఏ అమ్మాయి వచ్చింది వదినా? జ్ఞాన. అన్నీ చూపించి వెళ్ళింది. అయ్యో నా మతిమండ, నీకు బయటికెళ్ళి వస్తుండగానే కాఫీ అలవాటుగా లేచి వెళ్ళి కాఫీ తెచ్చింది. అతను మ్లాన వదనంతో కూర్చుండిపోయాడు. రెండవ రోజు పిల్లలను బళ్ళో చేర్పించారు. వర్షం పడుతుండటం మూలాన పనులు తేనటం లేదు. చిన్నన్న గారి అంత నిర్లక్ష్యం మనిషి కాదు పెద్దాయన. తన డబ్బుతో ఫీజులు కట్టాడు. రోజూ ఇంచుమించు భోజనం లేకనే వెళ్తున్నాడు. హోటల్ భోజనంతో విసిగిపోయాడు. వదిన, పని మనిషి చేత నాకు పంపించు, తర్వాత నీవు మడితో వండుకో అన్నాడు. అతనికి మహా చికాగ్గా ఉంది. ఒక్క క్షణం ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. గోల. ఎక్కడి వస్తువులు అక్కడే పడి ఉంటాయి. క్లబ్లో స్నేహితులతో గడుపుతున్నాడు. అన్నం ఏదో కూర టిఫిన్లో పెట్టింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వదిన గారి గొంతు గట్టిగా వినిపిస్తుంది. మీరు పిలవకూడదు, నిద్ర పట్టింది. దినమంతా చాకిరీనాయ. పేరుకే వంట మనిషి ఉంది. వాడో వేలుడు పిల్లాడు. అటు ఆయన గారికి పొద్దుటే వంట. కారుంది, భోజనం వేళకు రాకూడదు. ఇటు వినయ్ ఒకడు. ఏమిటో ఈ గోల. కాఫీ ఇస్తావా లేదా? అన్నగారి గొంతు విసుగ్గా వినిపించింది. ఈ పిల్లాడిని పెట్టించుకోండి. ఆవలిస్తుంది. తనకు అన్నం కూర చేయటానికి వదిన గారు విసుక్కుంటుందా? తన 4 పిల్లలకు తోడు వేరు పిల్లడు ఒకడుంటే భరించలేదా? పని మనిషి రాని రోజుల్లో చలిలో 4 గంటలకి లేచి అందరికీ టిఫిన్లకని చపాతీలు చేసే జ్ఞాన కళ్ళ ముందు మెదిలింది. వదిన విద్యావతి కాదే, అన్నయ్యని ఎదిరిస్తుందే. నెమ్మదిగా ఇంట్లో అడుగుపెట్టాడు. గోపు అందరికీ వేడి పానీయాలు ఇచ్చాడు. అబ్బాయి శేఖర్, కారులో వెళ్తావు, పిల్లల్ని వదిలి వెళ్ళరాదు. బస్సుల కొరకు నిలబడి కాళ్ళు పిక్కిపోతున్నాయట. వదిన ప్రస్తావన. అందరి బడులు ఒకవైపు లేవుగా, చాలా తిరుగుడవుతుంది. అయితే ఏం పోని, నీకు నెలకయ్యే పెట్రోల్ పైన ఎంత ఖర్చు అవుతుందో మీ అన్నయ్య ఇస్తారంది. ఊరుకో, నీకేం తెలియదు. వాడు ఖర్చుకు భయపడితే ఇంట్లోకి రమ్మంటాడా? భర్త కోపంగా చూశాడు. ఏం ఇల్లు సత్రంలా, హాల్లో కుర్చీలు బల్లలు, ఆయన గది ఆయనకి. పిల్లలు, నేను, మీరు ఒక్క గదిలో పడుకోవాలంటే చావు అవుతుంది. అమ్మాయి వచ్చాక నీ గది నీకు ఇస్తాను. అంతవరకు నీ మంచం హాల్లో వేయించినా నీకు తెలుసు వదిన. నేను చిన్నప్పుడే గొడవ వెళ్ళాక బయట రేకుల షెడ్లో ఉండేవాడిని. నా గదిలో వస్తువులు తీయటానికి వీల్లేదు అన్నాడు. ఆవిడ మొహం మార్చుకొని వెళ్ళిపోయింది. వారంతా ఊరిలో పద్ధతిని అనుసరించి 7 గంటలకు భోజనం చేస్తారు. చాలిన అన్నం బల్ల మీద పడేస్తారు. గోపు కునుకుతూ కూర్చుంటాడు. ఆ రోజు 9ంటికి వచ్చేసరికే అందరూ నిద్రపోతున్నారు.
అతనికి విపరీతమైన కోపం వచ్చింది. చదువుకునే పిల్లల లక్షణమా? అందుకే జ్ఞాన అరిచేదేమో. వెళ్ళి పిల్లలను లేపాడు. 9 కాకముందే నిద్రేమిట్రా? పాస్ అయినట్టే, లేవండి, రేపు చదువుతారులే శేఖర్. వదినగారి జవాబు. ఈ మనిషి పగలు పడుకుంది, రాత్రికి పెందలాడే పడుకుంటుంది. నిద్రలా వస్తుందో. రేపు అంటే ఎలా వదిన? రోజు సమయం ప్రకారంగా పనులు చేయాలి. వాళ్ళని కూర్చోపెట్టి అన్నం ముందు కూర్చున్నాడు. అడుగు తేలిన వస్తువులను చూడగానే ఆకలి చచ్చిపోయింది. 2 ముద్దలు తిని లేచాడు. అలవాటు ప్రకారంగా పేపర్ తీశాడు. గోపు పాల గ్లాస్తో వచ్చాడు. వాడి వంక చిత్రంగా చూశాడు. పాలు తెమ్మని ఎవరు చెప్పారురా? మీరు అన్నం సరిగ్గా తినని రోజు గ్లాసుతో పాలివ్వాలని అమ్మగారు చెప్పారు. అతని చెంపపై చెల్లుమన్నట్టయింది. సంభాళించుకొని అడిగాడు. ఇంకేం చెప్పిందిరా మీ అమ్మగారు? చాలా. వాడు సిగ్గుపడి వెళ్ళిపోయాడు. పాలు తాగి నిద్రకు దూరమై మంచంపై దొర్లసాగాడు. ఎన్నోసార్లు జ్ఞానాల దొర్లుతుంటే పనిలేక అని కసురుకునేవాడు. తన పనికి నవ్వుకున్నాడు. అనుభవంలోకి వస్తే గానీ తెలీదు. వారం రోజులకే అతనికి విపరీతమైన విసుగు, వెలితి కనిపించాయి. తన విషయం పట్టించుకునేవారే లేరు. అలవాటు ప్రకారం గోపుని కసురుకున్నా వదినపై విపరీతమైన కోపం వస్తుంది. మీ ఇంట్లో ఉన్నాం, పడాలి నాయనా అంటుంది. జీతం తీసుకొని పనిచేసే గోపుకున్న అభిమానం కూడా వాళ్ళకి లేదు. ఇంట్లో ఏది తెచ్చినా ఉండదు. అందరూ శేఖర్ వాడే బిల్ క్రీమ్ వాడతామంటారు. సబ్బులకు అంతూ పొంతూ లేదు. ఇష్టం వచ్చినట్టు తిప్పి రేడియో పాడు చేశారు. దాన్ని 40 రూపాయలు పెట్టి బాగు చేయించి తెచ్చాడు. వదిన, పిల్లల్ని కాస్త ముట్టుకోవద్దని చెప్పి రేడియో కావాలంటే పెద్దవాడిని పెట్టమను. తిప్పి తిప్పి పాడు చేశారు. అలాగే దీర్ఘం తీసింది ఆవిడ. ఆయనకేది చెప్పినా మనసుకెక్కదు. ఊర్లో పడి మూలుగుతుంది. రేడియో తెమ్మన్నాను. ఏం వ్యాపారమో, ఏం లక్షణమో. ఆవిడ గొనుక్కోవటాలు లెక్క చేయలేదు. నేను కారు డ్రైవింగ్ నేర్చుకుంటాను చిన్నాన్న, పెద్దబ్బాయి అడిగాడు. కారు ఇన్సూర్ చేయలేదు, తర్వాత నేర్పుతాను. నీ బీరువాలో కెమెరా ఉందటగా. రేపు పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నాం. 1 రోజు కోసం కావాలి. నేను నీకు వేరే చవకది కొనిస్తాను. దాంతో నేర్చుకున్నాక నాది వాడదు. అది పాడైతే చాలా కష్టం. 1000 రూపాయల కెమెరా పిల్లాడి చేతికి ఇవ్వటం సుతారాం ఇష్టం లేదు. షికారు తిరిగి ఇల్లు చేరేసరికి వదినగారి కంఠం కంచులా మోగుతుంది. గతిలేక వచ్చినట్టు చూస్తారే. నా పిల్లలు రేడియో ముఖం చూడలేదా? మీ తమ్ముడికి ఉన్న తెలివితేటలు ఎవరికున్నాయి? మనకు పనిచేయాల్సి వస్తుందని భార్యని దూరంగా ఉంచాడు. నంగనాచి తుంగబర్రలా వచ్చి ఆయన ఇది తినరు, అది తినరు అంటూ ఆజ్ఞ చేసి వెళ్ళింది. తాత నౌకర్లు ఎవరున్నారు వండిపెట్టడానికి? అతను ఉలిక్కి పడ్డాడు. అయితే తను, తన భార్య, వీరందరి తాత నౌకర్లా? సరదాపడి నేర్చుకుంటానన్నాడు. ఓ అబ్బో, ఎంత గీరా! ఫోటోలు తీస్తానంటే చవకది కొనిస్తాట. అందరినీ మూలనెట్టి చదివించింది ఇందుకేనా? వదినా, కోపంగా అరిచాడు శేఖర్. భార్యాభర్తలు తెల్లబోయి చూశారు. అందరినీ మూలబెట్టి నన్నెవరూ చదివించలేదు. అది నా అదృష్టం. అమ్మ చిన్నన్న కోసం ఎంత శ్రమపడిందని. అతను చదువుకోలేదే. మీ దగ్గర అడ్డమైన చాకరీ చేశాను. అక్క ఇంట్లో ఉండే చద్దన్నం ఉడకనిది ఏది పెట్టినా తిన్నాను, చదువుకున్నాను. నన్నెవరూ ఉద్ధరించలేదు. నేను ఉద్యోగస్తుడని మంచి పొలాలు మీకు ఇచ్చాను. ఇంకేం చెయ్యాలి? చేయలేదని ఎవరన్నారా? దాని మాటలకే ఇలా మనసులో ఒక మాట, పైకి ఒక మాట నాకు నచ్చదన్నయ్యా. నేను ఈ మాత్రం గౌరవిస్తున్నాను. రేపు మీ పిల్లలు ఆ మాత్రం గౌరవం చూపితే ధన్యులే. రేడియో కెమెరా ఇవ్వలేదని అంటున్న వదిన తెలిసి తెలియని వయసులో బ్లేడ్ తీసి పెన్సిల్ చెక్కినందుకు చావు దెబ్బలు కొట్టించింది. అమ్మ బాధపడినా పిల్లలకు బాధ్యతలు, మంచి చెడు తెలిస్తే మంచిదని ఊరుకుంది. నేను ఏమన్నానా నన్ను మాటలంటున్నావు అబ్బాయి? పైగా నావే మాటలా? మీరు వచ్చిన దగ్గర నుంచి ఎన్ని పూటలు టిఫిన్ తయారు చేస్తావు వదిన? తాత నౌకర్లని ఎవరన్నారు? మాట వరుస కంటే ఎన్ని మాటలంటున్నాడు. చూస్తూ మీరు ఊరుకుంటారేమండి? కమల, చిట్టి అందుకే అన్నారు. ఇన్నాళ్ళు పెద్దవాళ్ళని గౌరవం ఇచ్చాను. ఎవరన్నా నాకేం భయం లేదు. అభిమానానికి పాకులట్టం నాదే తప్పు. గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. అతని మానసం జ్ఞాన కావాలని రొదపెట్టసాగింది. పిలవటానికి అభిమానం అడ్డొచ్చింది. ఆలోచించగా అతనికి తేలికైన మార్గం కనిపించింది. వెంటనే ఉత్తరం రాసి అడ్రస్ రాసి దానిపైన తృప్తిగా నిట్టూర్చాడు. 2వ రోజు అన్నగారు సాయంత్రం వేరే ఇల్లు చూసుకొని భార్యాబిడ్డలతో వెళ్ళిపోయాడు. ఏం కొంపో ఏమో,
ఒక్క గదిలో మగ్యం, అన్నిటికీ ఆంక్షలు అన్నది వదిన. విని ఊరుకున్నాడు. వినయ్ అతనే మిగిలారు. అన్నగారింటికి వెళ్ళాడు. ఒక్క గది పాడుకొంప అన్న వదిన గారు ఒక్క గది చిన్న వంటిల్లుతో కాపురం సాగిస్తుంది. ఏం వదిన, పెద్ద ఇంటిలో నాకై ఒక్క గది ప్రత్యేకంగా ఉందని అల్లాడిపోయింది నీవు ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటావు? చదువుకున్న వాళ్ళని అంటారు కానీ మీకున్న నేర్పు మరెవరికీ లేదు అన్నాడు అక్కసుగా. ఆవిడ మాట అతను మాట అలా తిరిగి పెద్ద పోట్లాటగా మారింది. అన్నగారు భార్య పక్షమే వహించాడు. శేఖర్ కోపమంతా వెళ్ళగక్కి బయటపడ్డాడు. రాజ్ఞాన అన్నం తిందాం, మాధవ్ వచ్చింది. నాకు ఆకలి లేదు, నువ్వు తినవే అన్నది ఎటో చూస్తూ. రోజూ ఇదే తంతు. అలాంటప్పుడు అభిమానంతో ఎందుకు వచ్చావు? వచ్చిందానివి నిశ్చింతగా ఉండు. అతను తిక్క కుదురుతుంది. 4 రోజులకే ఎంత తగ్గిపోయావు. రేపే శ్రీహరి గారికి ఉత్తరం రాస్తాను. వద్దు, ఆ పని మాత్రం చేయకు. ఆయనకు ఏం కావాలో చెప్పి చేయించుకోరు. కోపంతో ఎవరిని ఏమన్నా వాళ్ళు ఊరుకుంటారా? ఏం తింటున్నారు అన్నది కళ్ళ నిండుగా నీళ్లు నింపుకొని. కాస్త కనువిప్పు అవుతుంది, ఊరుకో. మీ ఇద్దరు తగవు గమ్మత్తుగా ఉంది. బంధువుల కోసం మీరు పోట్లాడుకోవటం దేనికి? నిజమే, ఆయన మూర్ఘత్వం ఎరిగి కూడా రెచ్చగొట్టాను. దురుద్దేశంతో కాదు, ఆయనకు ఎదుర్కోబోయే పరిస్థితులు అర్థం కావాలని. నా ఉద్దేశం ఆయన అర్థం చేసుకోలేదు. చదువుకున్నానని గర్వం, ఎలాగైనా నా గర్వం అణచాలని ఆయన తాపత్రయం. ఏమిటి జ్ఞాన పిచ్చిదండ? చదువుకునే రోజుల్లో మా అందరికీ పెద్దవై ఎన్నో సమస్యలు ఇట్టే తేల్చేదానివి. నీ సమస్య ఏమంత పెద్దదేం కాదు. నిజమే మాధవి, ఎంత తల బద్దలు కొట్టుకున్నా ఇంత చిన్న విషయాన్ని గంభీరంగా తీసుకుని ఇలా విడిపోవాల్సిన అవసరం అర్థం కావట్లేదు. మన కుటుంబాల్లో కారణానికి తావులేదు. ఒక వ్యక్తి తమ కంటే దేనిలో గొప్పగా ఉన్నా సహించలేరు. ఆ గొప్పతనంతో ఏదో గర్వపడుతున్నాను అణచాలని నా ప్రతి కదలికలో తప్పులెన్నే ప్రయత్నం చేస్తారు. నా విషయంలోనూ అంతే. అత్తింట ఎవరూ పెద్దగా చదువుకోలేదు. నేను చదువుకున్నానని వాళ్ళంతటి వాళ్లే నాకంటే అల్పులైనట్టు ఊహించుకొని తను బాధపడుతూ నన్ను బాధ పెడతారు. సూటిపోటి మాటలకి అంతే ఉండదు. నా ప్రతి కదలిక భూతద్దంతో చూస్తారు. అది నా మౌనం వల్లే జవాబు ఇస్తే వీళ్ళకి కోపం. నిజంగా ఈ చదువు లేక అందరికీ అక్కయ్యలా ఉంటే హాయిగా ఉండేది. ఆయన అంత కటువుగా ఉద్యోగం మానేయి లేదా ఇంట్లో ఉండిపోమ్మంటే ఎంతటి వాళ్ళకైనా అభిమానం వస్తుంది. మనం 5 సంవత్సరాలు కష్టపడి డిగ్రీ పుచ్చుకునే నాడు చేసిన ప్రమాణాలు వృధా చేయటానికి కాదు కదా. ఆవేశంలో అని ఉంటారు. ఊరుకో. చెయ్యి పట్టి లేవదీసింది. వచ్చి భోజనాల బల్ల దగ్గర కూర్చుందే కానీ ఒక్క ముద్ద కూడా తినలేకపోయింది. చెయ్యి కడిగి పాలు తాగి పడుకుంది. మమ్మీ, మన ఇల్లు ఇంకా కడుతున్నారా? లేస్తూనే అనిల్ ప్రశ్నించాడు. లేదు నాన్న, ఈరోజు వెళ్ళిపోదాం అన్నది దృఢంగా. మమ్మీ, డాడీ వచ్చి అనిత చెప్పింది. నాన్న వచ్చారా? ఎక్కడా? ఆత్రంగా చూసింది. ఆ పిల్ల వెంటనే నవ్వుతూ చప్పట్లు కొట్టింది. చిన్నపిల్ల కూడా తన మనసును గ్రహించిందన్నమాట. మృదువుగా కూతురి బుగ్గపై 2 దెబ్బలేసి లేచింది. తన సామాన్లంతా సర్దేసింది. అమ్మగారు, ఆ చివరి గదిలో ఉన్న పేషెంటు చాలా గొడవ చేస్తుంది. వాచ్మెన్ పరిగెత్తుకొచ్చాడు. ఎక్కడవక్కడ వదిలేసి వెళ్ళింది. ఆవిడ వద్ద ఉన్న పనులు చేస్తుంటుంది. కేకలేసి ఇంజెక్షన్ చేసి ఇతర రోగులను పిల్లల తల్లులను చూసి బయటకొచ్చింది. డాక్టర్ రాయ్ ఉస్మానియా ఆసుపత్రి నుండి ఫోన్ చేశారమ్మా, నర్సు చెప్పింది. చేతులు తుడుచుకొని ఫోన్ ఎత్తింది. హలో, గుడ్ మార్నింగ్ సార్. యాక్సిడెంటా? శేఖర్కా? ఫోన్ హుక్కు మీద పడేసి పరుగులు తీసినట్టే పరిగెత్తింది. ఉండు, నేను వస్తున్నాను. అసలు సంగతి ఏంటి? మాధవ్ ప్రశ్నలకు జవాబుగా కారు కదిలిపోయింది. ఆసుపత్రిలో కారు పార్క్ చేశాక వార్డు తెలుసుకోలేదన్న సంగతి గుర్తొచ్చింది. ఏదైతే అది అవుతుంది నమ్మని క్యాజువాలిటీ వార్డు వైపు బయలుదేరింది. దారిలోనే క్లాస్మేట్ మోహన్ కనిపించాడు. వచ్చేసారా జ్ఞాన? మిస్టర్ రాయ్ వెయిట్ చేస్తున్నారు. వారికి ఎలా ఉంది మోహన్? ఆమె కన్నీరుని ఆపుకోలేకపోయింది. ఇంత సున్నితంగా ఆలోచించి ఏడుస్తున్నారా? చిన్న యాక్సిడెంట్, రండి. అతను ధైర్యం చెప్తూ తీసుకెళ్ళాడు. గదిలో అడుగుపెట్టి ఆగిపోయింది. హుషారుగా అందరినీ గడగడలాడిస్తూ తిరిగే శేఖర్ కట్టుతో చలనరహితంగా పడి ఉన్నాడు. చీర చెంగు నోట్లో కుక్కుకుంది.
పెద్ద దెబ్బలేం తగలేదు. రక్తస్రావం అధికమైంది. అందుకే స్పృహ కోల్పోయాడు. ఊరుకో, తలపై చెయ్యి వేసి నిమిరాడు డాక్టర్ రాయ్. వారు వెళ్ళిపోయాక అతని దగ్గర కూర్చుని ఒళ్ళంతా తడిమి చూసింది. పీక్కుపోయిన బుగ్గలు, పెరిగిన గడ్డం ఆమెను విపరీతంగా కలతపరిచాయి. శేఖర్ ఎప్పుడు నీట్గా స్టైల్గా ఉంటాడు. ఎంత పని ఉన్నా ఆదరాబాదరాగా తయారు కాడు. ఆ సంగతి ఆమెకు తెలుసు. అతన్ని కదులుతూ మూలిగాడు. అతను నెమ్మదిగా కూతుర్ని పిలవసాగాడు. వెంటనే పరిగెత్తి వరండాలో ఉన్న నర్సుతో మాధవికి ఫోన్ చేయించింది. మరో అరగంటలో మాధవి పిల్లలతో వచ్చింది. రెండవ రోజు ఉదయం పూర్తిగా స్పృహలోకి వచ్చి శేఖర్ కన్నీటితో తలవైపు నిలబడిన భార్యను చూసి కళ్ళు వెడల్పు చేశాడు. వచ్చావా వచ్చావా జ్ఞాని? అతని ముఖం మృదువుగా ఉంది. రానని అనుకున్నారా? అతని చెయ్యి మృదువుగా రాస్తూ అడిగింది. కన్నీరు దేనికి? ఊరుకో, నా చెయ్యి ఎత్తి నీ కన్నీరు తుడవలేను. నిన్ను నేను కొట్టాను. నన్ను విధి కొట్టింది. జ్ఞాన అతని నోరు మూసింది. ఊరుకోండి, అలాంటి మాటలంటే నేను వెళ్ళిపోతాను. వద్దు వద్దు, ఆ పని మాత్రం చెయ్యకు. అనిల్ పాప ఏరి? జ్ఞాన పిల్లలను లేపి తెచ్చింది. అనిత తండ్రి పైకి పాకింది. అని డాడీకి నొప్పిరా, దిగు. చేతులు దాసింది. పర్వాలేదు, ఉండనిద్దు. ఇద్దరినీ అక్కును చేర్చుకున్నాడు. తండ్రి వంక విస్మయంగా చూశాడు అనిల్. గుడ్ మార్నింగ్. డాక్టర్ రాయ్ వచ్చాడు. అందరూ విష్ చేశారు. ఇంకా వారం రోజులు కదలకూడదు. తను జాగ్రత్తగా చూసుకుంటానంటుంది. నర్సింగ్ హోమ్కి వెళ్తారా? డాక్టర్ రాయ్ నవ్వుతూ అడిగాడు. ఆమె డాక్టర్, నేను పేషెంట్ని. ఆమె ఎలా చెప్తే అలాగే కానివ్వండి. రాయ్ తన కారులో అతన్ని నర్సింగ్ హోంలో చేర్చి వెళ్ళిపోయాడు. పిల్లలను బడికి పంపొచ్చింది. మీకేం తెమ్మంటారు? పాలా, కాఫీయా? ఇప్పుడేం వద్దు, నువ్వు నా వద్ద కూర్చో. అతని దగ్గర కూర్చుంది. ఎందుకో ఆమెకు తెలియకుండానే కళ్ళు సజలమవుతున్నాయి. నిజంగా నువ్వు చాలా చిక్కిపోయావు సుమా. ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు. మీరు మాత్రం? నేను మర్చిపోయాను. ఇంటికి కబురందిందా? ఎవరు చెప్పారు? సాయంత్రం నువ్వు వెళ్ళి వినయ్ని, గోపును తీసుకురా. అదే, అక్కయ్య బావగారు లేరా? లేరు, వేరే ఇల్లు తీసుకున్నారు. నేను కొన్నిసార్లు మూర్ఘంగా మొండిగా ప్రవర్తిస్తా జ్ఞాన. నీవు చెప్పినట్లే మొదటే నిష్ఠూరపడితే బాగుండును. అసలు ఏం జరిగిందండి? వదినకు మనం అన్నీ చేయాలి కానీ తను మాత్రం ఎవరికి ఏం చెయ్యదు. జరిగిన విషయాలన్నీ చెప్పాడు. పోనివ్వండి, ఇప్పటికైనా తెలుసుకున్నారా? మొహమాటం ఎంత ప్రియమో బాగా ఆలోచించారనుకుంటాను. మొహం పీక్కుపోయింది, గడ్డం పెరిగిపోయింది. వారి నిష్ఠూరాలు వింటుంటే మతే పోయింది. కోపంతో ఇంటికి వచ్చాను. విజయవాడ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అక్కడ చిన్నప్పటి స్నేహితుడున్నాడు. వాడికి చాలా సీరియస్గా ఉందంటే వెళ్ళాను. అతని గూర్చి నాకు ఎప్పుడూ చెప్పలేదేమండి. చెప్పే అవకాశం రాలేదు. వాడి జీవితం అన్యాయం అయిపోయింది. అది చూశాక నేను కాలదనుకున్నది ఎంత అమూల్యమైన రత్నమో తెలిసొచ్చింది. ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి వాలుదామా అని వేగంతో కారు నడిపా. పగిడిపల్లె దగ్గర బాగా తాగి నడిపే లారీ డ్రైవరు డాష్ ఇచ్చాడు. స్పీడ్ మీద నుండి నేను కంట్రోల్ చేయలేకపోయాను. కారు ఏమైందో, ఎవరు ఆసుపత్రికి చేర్చారో తెలియదు. కారు బాగా నలిగిపోయింది. పొరపాటు తనది కాబట్టి బాగు చేయించి ఇస్తానన్నాడట లారీ ఓనరు. వెనకాల వచ్చే జీపులో నరసింహస్వామి దర్శనం చేసుకుని ఎవరో సమితి ప్రెసిడెంట్ వస్తున్నట్ట. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారట. మీ స్నేహితుని సంగతి చెప్పరే అన్నది కుతూహలంగా. మా స్నేహితుని పేరు ఆనంద్. ఉత్సాహానికి మారుపేరువాడు. దారిలో ఎవరైనా తమ వస్తువులు మోయలేకపోతే వాళ్లకు శ్రమ తగ్గించి తను మోసుకెళ్ళేవాడు. వాడి ఉదారత అమ్మనడుగు చెప్తుంది. సెలవులకు నాతో పాటు మన ఊరికొచ్చినప్పుడు జీతగాడు రాలేదని అమ్మ నీళ్లు తోడుతుంటే కావలసిన నీళ్ళన్నీ తోడిపోసేవాడు. ఏ స్నేహితుడికి ఏం కావాల్సినా ఇచ్చేవాడు. బాగా డబ్బుంది. మేము ఫైనల్ ఇయర్లో ఉండగా 4 రోజుల్లో వస్తానని వెళ్ళినవాడు నెలైనా రాలేదు. అందరూ వాడు సాయం పొందినవారు. వాడిని గూర్చి ఆదుర్దా పట్టణంలో ఆశ్చర్యమేమీ లేదు. ఉత్తరం రాశాం. జవాబుగా ఓ అందమైన అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చాడు. నా భార్య అని పరిచయం చేశాడు. మేమంతా నోళ్ళు వెళ్ళబెట్టాం. ఏమిట్రా అలా చూస్తారు? ఈ అమ్మాయి తండ్రి చనిపోయాడు. ఒంటరిగా విలపిస్తుంటే తీసుకొచ్చి వివాహం చేసుకున్నాను. ఆఫ్కోర్స్ మా వాళ్ళకి ఇష్టం లేదు అన్నాడు తేలిగ్గా. వాడు అలా తొందరపడటానికి కారణం ఆమె అందమే అనుకున్నాం.
ఆఖరి సంవత్సరం కాబట్టి ఎవరి చదువుల్లో వాళ్ళ మునిగిపోయాం. ఆనంద్ ఎందుకో మాకు దూరంగా ఉదాసీనంగా తిరిగేవాడు. మేము ఆరా తీయలేదు. పరీక్షలు కాగానే వెళ్ళినవాడు. ఉత్తరం పత్రం ఏమీ లేదు. ఏమైంది అతనికి? అతను క్షేమంగా ఉన్నారు కదా? క్షేమమా? ప్రపంచంలో ఏ వస్తువు తన దరికి చేరని చోటుకు తన మంచితనం వెంటబెట్టుకు వెళ్ళిపోయాడు జ్ఞాన. అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఆయన చనిపోయారా? ఆత్మహత్య చేసుకున్నాడు. సైనైడ్ పుచ్చుకున్నాడు. ఎందుకు? తండ్రి ఆస్తి ఇవ్వలేదా? అతను ప్రేమించింది అందమైన అమ్మాయిని కాదు, విషపూరితమైన నాగుపామును. అతని సహాయ గుణాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. అతనికి ఎన్నో ఆంక్షలు పెట్టింది. అవి పాటించకపోతే తనకు విడాకులు కావాలంది. కుటుంబ గౌరవానికి భంగమని ఆమె చెప్పినట్టే విన్నాడు. ఆస్తిపాస్తుల్లో కొంత ఆమె పరం చేశాడు. అక్షరం రాని ఆ మహారాణి యథేచ్ఛగా తిరగసాగింది. పిల్లలు కలిగినా ఆనంద్ జీవితం మరోవైపు తిరిగేది. వాడి దురదృష్టం సంతానం కలగలేదు. ఇల్లు క్లబ్గా తయారైంది. వాడి పెళ్ళాం సిగ్గు ఎగ్గు విడిచిపెట్టింది. విచారంతో కుంగిపోయాడు. అతను ఆమెను విడిచి దూరంగా నూతన జీవితం ప్రారంభించాలి అనుకున్నాడు. అప్పటికే సమయం మించిపోయింది. అతన్ని టీబీ వరించింది. వెంటనే తన ఆస్తిపాస్తులన్నీ అనాథ శరణాలయాలకు రాశాడు. వివాహం చేసుకున్నందుకు ఒక ఇల్లు, కొంత పొలం ఆమె పేర రాశాడు. ఆమె చేసే అసమంజసమైన పనులు, అవినీతి కార్యాలు చూడలేక విషం తీసుకున్నాడు. అతని దయాభిక్షపై ఆధారపడి బతికే నౌకర్లు ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు అతన్ని రక్షించాలని శాయశక్తిలా ప్రయత్నించారు. అతని డైరీలో నా అడ్రస్ చూసి టెలిగ్రామ్ ఇచ్చారు. వెళ్ళేసరికి అంతా ముగిసిపోయింది. ఆనంద్ ఈ లోకాన్ని విడిచిపోయాడు. ఏనాటి అనుబంధమో. వాడి అంత్యక్రియలు నేను పూర్తి చేశాను. ఆ ఇంటికి శనిదేవతలా దాపరించిన ఆ అందాల బొమ్మ వాడి కోసం ఒక్క కన్నీరు బొట్టు విడవకపోగా స్థిరాస్తి అంతా తనకు చెందలేదని మరణించిన భర్తను తిడుతున్నామని చూసి అవాక్కైపోయాను. ఒక్క పూట అన్నం తినకపోతే గిలగిల్లాడిపోయే నీ ముఖం గుర్తుకొచ్చింది. వెంటనే బయలుదేరాను. నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి నిన్ను నా వెంట తీసుకెళ్లాలనుకున్నాను. పోనీలేండి, గతం నాస్తి. మీ స్నేహితుని ఆత్మశాంతికై ప్రార్థన చేయటం తప్ప ఏం చేయలేమన్నది. అతని కళ్ళు తన బయటతో ఒత్తుతూ, ప్రపంచంలో అలాంటి స్త్రీలు కూడా ఉంటారని మొట్టమొదటిసారిగా తెలిసింది. నీ వైపు నా మనసు లాగటం వల్ల వచ్చేశాను. లేకుంటే ఆమెను నరికి పోగులు వేసేవాడిని. రాక్షసి. అతని మొహం ఎరుపు రంగుకు మారింది. మీ డాక్టర్ ఎక్కడా? బయట ఓ గంభీరమైన పురుష కంఠం వినిపించింది. చిరపరిచితమైన దానివల్లే అనిపించింది. ఎవరై ఉంటారా అనుకుని గుమ్మం వైపు నడిచింది. కట్టెను తొలగించుకొచ్చిన వ్యక్తి జ్ఞానాన్ని చూస్తూనే 2 చెంపలు వాయించాడు. మూర్ఘురాల, అభిజాత్యం పెంచుకొని ఇల్లు తెలుస్తావా? అంతకంటే చావరాదు. మరలా చెయ్యెత్తాడు. అన్నయ్య! జ్ఞాన ఆర్తనాదం వినిపించింది. అతని కళ్ళు కట్లతో పడి ఉన్న శేఖర్ని చూశాయి. ఇదేమిటి శేఖర్? ఒక అంగలో అతన్ని చేరాడు. చిన్న యాక్సిడెంట్ జరిగింది బావగారు. మీరు అనవసరంగా జ్ఞానాన్ని కొట్టారు. ఆ 2 దెబ్బలు నన్ను వేస్తే బాగుండేది. అదే నా తొందరపాటు వల్ల జ్ఞాన ఇల్లు వదిలింది. బావగారు క్షమించండి. జరిగింది క్లుప్తంగా చెప్పాడు. ఆమెను పిలవటానికి అభిమానం అడ్డొచ్చింది. అందుకే మీకు ఉత్తరం రాశాను. తల వంచుకున్నాడు. బాగుంది మీ తగవు. మరేమనలేక కూర్చున్నాడు. భర్తకు అన్నగారికి కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళబోయింది. శ్రీహరి భర్తకు తాగించగలడని తెలుసు. అన్న చెయ్యి పట్టి ఆపాడు. చెల్లాయి, నన్ను క్షమించమ్మా. నిన్ను ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాను. శేఖర్ ఉత్తరం చూడగానే కోపం ముంచుకొచ్చింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే వచ్చేశాను. అతని అర్థింపు కరిగిపోయి అతని చేతుల్లో ఇమిడిపోయింది. ఊరుకో, మా ఇద్దరితో చెంపకాయలు తిన్నావు. నిజంగా స్త్రీలపైనే జాలేస్తుందమ్మా. చెల్లెల తల నిమిరాడు. కాఫీ చల్లారిపోతుంది, శేఖర్ హెచ్చరించాడు. అతడు చెల్లిని వదిలి శేఖర్ చేత కాఫీ తాగించాడు. అతను కాఫీ కప్పు తీసుకుంటుండగానే శేఖర్ తల్లి అన్నలు పరుగుపెట్టినట్టే వచ్చారు. అయ్యో, ఏమైందిరా? ఇదేం కర్మ? కొడుకు దరిచేరి విలపించిందామె. ఏం లేదమ్మా, ఆనంద్ గుర్తున్నాడుగా. మరోసారి అతని కథ చెప్పాడు. అయ్యో తండ్రి, పువ్వంటి మనసురా వాడిది. వాడికి ఇన్ని కష్టాలా? దాన్ని తన్ని తలగేసి మరో పెళ్లి చేసుకోకూడదా?
చాలాసేపు అతన్ని గుర్చే చర్చించారు. మాధవి అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసింది. మీ జ్ఞానాన్ని చూశాక చదువుకున్నది ఏం సంసారం చేస్తుందని అందరూ అడ్డుపెట్టారు. అది ఒక్కనాడు ఎవరినీ నిరసించలేదు. అత్తగారి మాటలకు తల వంచుకుంది. తాత్కాలిక ఆవేశానికి లోనై ఎంత పని చేశాను. బంధువులు, సంసారం అన్నీ మధురమైన బంధనాలు. తెంచుకోవాలనుకోవటం అవివేకమే అవుతుందనుకుంది. అందరూ లేచారు. 4 రోజుల అనంతరం ఇల్లు చేరి చెదిరిపోయిన వస్తువులు సర్దసాగింది. ఆఫీస్కి వెళ్ళాలి జ్ఞాన, మరో వారం రోజులు విశ్రాంతి తీసుకోండి. అటెండ్ అయ్యి వస్తాను. మా బాసు మంచివాడు. అతను ప్రయాణం అవుతుండగానే సుధ తల్లొచ్చింది. జ్ఞాన, ప్రతి ఏడు విజయదశమికి సుధ చేత బీదవాళ్లకు వస్త్రదానం చేయించేదాన్ని. ఈసారి నువ్వు అల్లుడు చెయ్యాలి. ఎందుకు పిన్ని గారు, సుధ పిల్లలున్నారుగా. ఎందరున్నా అది ఉన్నట్టుంటుందా? నువ్వు వస్తే కొంతలో కొంత తృప్తి. అలాగే తీసుకొస్తాను. శేఖర్ హామీ ఇచ్చాడు. రాత్రికి అందరూ నిద్రపోయారు. జ్ఞాన అలమరలో తన చీరలు సర్దుకోసాగింది. నెమ్మదిగా తలుపు మీద కొట్టిన వారెవరోనని వెళ్ళి బోల్ట్ తీసింది. పడుకున్నావా చిన్న తల్లి? శ్రీహరి అడిగాడు. చదువుతున్న పేపర్ పక్కన పెట్టి సరిగ్గా కూర్చున్నాడు శేఖర్. రండి బావగారు. శ్రీహరి వచ్చి దగ్గరగా కూర్చున్నాడు. రేపు నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. శేఖర్, పెద్దవాడిగా నీకు సలహా ఇస్తాను. అన్యదా భావించరు కదూ. అంత సందేహం దేనికి చెప్పండి అన్నాడు శేఖర్. సందేహం కాదు, ఇద్దరూ చిన్నవాళ్లే. అందులో కడపటి వారు ఆవేశం వద్దు. స్త్రీలలోని సున్నితత్వము, దయాద్ర గుణాన్ని మనకు అనుగుణంగా మార్చుకొని బతకాలి. అధికారమే ఆప్యాయంగా ప్రదర్శించాలి. నా చెల్లెలపై పక్షపాతంతో చెప్తున్నాను అనుకోకు. దాన్ని నీ చేతిలో పెట్టినాడే నీవు నాకు అత్యంత ఆప్తుడవయ్యావు. లేదండి, పెద్దవాళ్ళు మాకు చెప్పదగిన వారు. వీటికన్నిటికీ దూరంగా మద్రాసు బ్రాంచికి వెళదామని చూస్తున్నాను. పిచ్చివాడివి, నవ్వాడు శ్రీహరి. తొందరపడి అలాంటి నిర్ణయం చేయరాదు. అక్కడుండే సమస్యలు అక్కడ ఉంటాయి. వాటిని చాకచక్యంగా తప్పించుకోవాలి. జ్ఞానకు ఉద్యోగం దొరకాలి. పిల్లల చదువు పాడవుతుంది. ఆలోచించే చేస్తాను. పెద్దన్నయ్య వచ్చేస్తారు. అమ్మ ఇక్కడ ఉంటారు. ఇంకేం చెల్లాయి, నువ్వు కాస్త తగ్గుండాలమ్మా. ఇద్దరూ ఆవేశపడితే ఎలా? నీలాంటి శాంత సహనం గుణము రావాలన్నయ్యా అనేదానవు. మర్చిపోయావా? మర్చిపోలేదు బావగారు. ఈ 7 సంవత్సరాల కాపురంలో తన సహనమే మమ్మల్ని కాపాడింది. నేనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో తనను బాధ పెట్టాను. క్షమించండి. భలే వాడివే, పడుకో. లేచి వెళ్ళి తన ఏర్పాటు చేసిన పడకలో నడుము వాల్చాడు. నీకు నయమైతే వస్తానని మొక్కుకున్నాను. వచ్చావా? ఇక వెళ్దాంరా. తిరుపతి స్టేషన్లో తన అభిప్రాయం తెలిపింది కాంతమ్మ. మళ్ళీ రావటం పడదమ్మా. అన్నయ్యలు, బావగారు మళ్ళీ మళ్ళీ వస్తారా? మద్రాసు మహాబలిపురం చూసొద్దాం. అతని ఇష్టప్రకారమే అందరూ మద్రాసు చేరారు. హోటల్లో సామాను పెట్టి ఊరంతా తిరిగి చూశారు. అందరి దుస్తులు, భోజనాలు వగైరా చూడటం జ్ఞానవంతే అయింది. హైకోర్టు, జులాజికల్ పార్కు, మ్యూజియం అన్నీ తిరిగి సాయంత్రం మెరీనా బీచ్ చేరుకున్నారు. కాంతమ్మ పిల్లలకు చిరుతిండ్లు కొనిపెడుతూ ఒక చోట కూర్చుంది. శేఖర్ అన్నగారులు, శ్రీహరి ఏవో రాజకీయాలు మాట్లాడుతున్నారు. జ్ఞాన ఒంటరిగా మిగిలిపోయింది. బీచ్ నిండా జనం జట్లు జట్లుగా కూర్చున్నారు. తను ఎవరితో మాట్లాడాలో తెలీదు. ఒంటరిగా ఎగిసిపడే సముద్ర తరంగాల వంక చూడసాగింది. అవి ఆమెకెన్నో జీవిత సత్యాలు నేర్పాయి. కష్ట సుఖాలు, నిందలు, ప్రశంసలు తరంగాల వలె వస్తాయి. తరంగాలకు పోటీ పడుతూ ఆమె ఆలోచనలు వెత్తుగా లేచి తగ్గిపోతున్నాయి. నవ్వుకుంది. నీలో నువ్వే నవ్వుకుంటున్నావేమిటి? తిరిగింది. శేఖర్ నిల్చున్నాడు. ఈ తరంగాలు చూస్తుంటే ఏమేమో గుర్తుకొస్తున్నాయి. చెప్పు విందాం. కుంటగా చూశాడు. ఏమిటి? శ్రీహరి కూడా వచ్చాడు. ఈ తరంగాల వల్లనే జీవితంలో ఒడిదుడుకులు వచ్చిపోతుంటాయని చెప్తున్నాను. నిజమేనమ్మా. కష్టమైన, సుఖమైన కలకాలం ఉండవని అర్థం చేసుకోలేక మానవుడు తాత్కాలికంగా ఆవేశపడుతుంటాడు. ఆవేశము, అభిమానము లేనాడు సర్వసంగ పరిత్యాగవుతాడు. అందుకే ఈ బంధనాలన్నీను. బాగుంది. పక్కున నవ్వాడు శేఖర్. మీ చెల్లికేనంటే మీకు ఉందా పైత్యం? ఊరుకోండి. నేవుడికి ఎంత మాట వస్తే అంత మాట అంటమే. జ్ఞాన భర్త వంక కోపంగా చూసింది. పర్వాలేదమ్మా, పరిహాసాన్ని అర్థం చేసుకోలేనా? శేఖర్ రేపు తిరిగి ప్రయాణం కావాలి.
పెద్దవారు అత్తయ్య అన్యథా భావిస్తారని వచ్చాను. నాకు చాలా పనులున్నాయి. అలాగేనండి, ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళిపోదాం. రెండరా, చలిగాలి వేస్తుంది, చీకటి కూడా పడింది. దూరం నుండి కాంతమ్మ కేక వేసింది. అందరూ తిరిగి వెళ్ళారు. కథ సమాప్తం. నమస్తే అండి. కథ సమాప్తం. తర్వాత కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. పద్మావతి చావలి. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.